అధ్యక్ష, నోరు తెరిస్తే అబద్ధాలు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి బాగా నేర్చుకున్నారు, బాగా ట్యూషన్లు మీకు ఇచ్చారు. అయ్యా నేను చెప్పింది ఏంది, ఇదే అసెంబ్లీలో సాక్షిగా చేసుకొని నేను చెప్పింది ఏంది, గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడైనా ఉందేమో చూసుకోండి, డిగ్రేడెడ్ ఫారెస్ట్ ల్యాండ్ ఎక్కడైనా ఉందేమో చూసుకోండి, అక్కడికి వెళ్ళండి. 30,000 ఎకరాలు కాకపోతే 1,00,000 ఎకరాలు తీసుకోండి, తీసుకొని సింగపూర్ కాకపోతే జపాన్ కట్టండి, జపాన్ కాకపోతే అమెరికా కట్టండి, ఎవరికి అభ్యంతరాలు లేవు. అసెంబ్లీలో చెప్పాను, ఇవాళ మళ్ళీ చెప్తున్నాను అదే మాటే. కానీ బలవంతంగా రైతుల దగ్గర నుంచి వాళ్ళకి ఇష్టం లేకపోయినా 3 పంటలు 4 పంటలు పండించే భూములు లాక్కోవడం ఎంత మటుకు ధర్మని అడుగుతా ఉన్నా. ఇటువంటి కార్యక్రమాలు మీరు చేసేటప్పుడు మాత్రం నేను చెప్పింది ఏమిటి అని అంటే, ఇదే మంగళగిరిలోనే గవర్నమెంట్ భూమి 3,000 ఎకరాలు 2,000 ఎకరాలు ఉంది, ఆ భూమి తీసుకోండి, ఆ భూమిలో మీ ఇష్టం వచ్చిన బిల్డింగ్లు మీరు కట్టండి, ఆ తర్వాత మీరు రోడ్లు వేసేయండి, జోనింగ్ చేసేయండి, ఆ తర్వాత రైతులకి ఇడిచిపెట్టేసేయండి. రైతులు వ్యవసాయం చేస్తారో రియల్ ఎస్టేట్ చేస్తారో రైతులకే విడిచిపెట్టండి. కానీ మీరు రైతుల భూములు లాక్కొని బలవంతంగా వాళ్ళకి ఇష్టం లేకపోయినా కానీ వాళ్ళ భూములతో నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం ఎంత అడుగుతారు? అధ్యక్ష, నోరు తెరిస్తే అబద్ధాలు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి బాగా నేర్చుకున్నారు, బాగా ట్యూషన్లు మీకు ఇచ్చారు. అయ్యా నేను చెప్పింది ఏంది, ఇదే అసెంబ్లీలో సాక్షిగా చేసుకొని నేను చెప్పింది ఏంది, గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడైనా ఉందేమో చూసుకోండి, డిగ్రేడెడ్ ఫారెస్ట్ ల్యాండ్ ఎక్కడైనా ఉందేమో చూసుకోండి, అక్కడికి వెళ్ళండి. 30,000 ఎకరాలు కాకపోతే 1,00,000 ఎకరాలు తీసుకోండి, తీసుకొని సింగపూర్ కాకపోతే జపాన్ కట్టండి, జపాన్ కాకపోతే అమెరికా కట్టండి, ఎవరికి అభ్యంతరాలు లేవు. అసెంబ్లీలో చెప్పాను, ఇవాళ మళ్ళీ చెప్తున్నాను అదే మాటే. కానీ బలవంతంగా రైతుల దగ్గర నుంచి వాళ్ళకి ఇష్టం లేకపోయినా 3 పంటలు 4 పంటలు పండించే భూములు లాక్కోవడం ఎంత మటుకు ధర్మని అడుగుతా ఉన్నా. ఇటువంటి కార్యక్రమాలు మీరు చేసేటప్పుడు మాత్రం నేను చెప్పింది ఏమిటి అని అంటే, ఇదే మంగళగిరిలోనే గవర్నమెంట్ భూమి 3,000 ఎకరాలు 2,000 ఎకరాలు ఉంది, ఆ భూమి తీసుకోండి, ఆ భూమిలో మీ ఇష్టం వచ్చిన బిల్డింగ్లు మీరు కట్టండి, ఆ తర్వాత మీరు రోడ్లు వేసేయండి, జోనింగ్ చేసేయండి, ఆ తర్వాత రైతులకి ఇడిచిపెట్టేసేయండి. రైతులు వ్యవసాయం చేస్తారో రియల్ ఎస్టేట్ చేస్తారో రైతులకే విడిచిపెట్టండి. కానీ మీరు రైతుల భూములు లాక్కొని బలవంతంగా వాళ్ళకి ఇష్టం లేకపోయినా కానీ వాళ్ళ భూములతో నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం ఎంత అడుగుతారు? అధ్యక్ష, శివరామకృష్ణ గారు వాళ్ళ నివేదికలో చాలా క్లియర్గా చెప్పారు. అధ్యక్ష, సూపర్ క్యాపిటల్ వద్దే వద్దు, అభివృద్ధి అన్ని ప్రాంతాలకు సమానంగా విస్తరించాలి, అన్నపూర్ణ వంటి ఈ ప్రాంతంలో క్యాపిటల్ వద్దు అని శివరామకృష్ణ ఆ నిపుణుల కమిటీ స్పష్టంగా చెప్పింది. అధ్యక్ష, వేరే చోట భూముల డీటెయిల్స్ అడిగినా కూడా కావాలని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదని కూడా శివరామకృష్ణ కమిటీ తన రిపోర్ట్లో వెరీ కేటగారికల్గా కూడా చెప్పడం జరిగింది. అధ్యక్ష, ఇంత చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు గారు వినలేదు అని చెప్పి మరో అడుగు కూడా ముందుకు వేసింది. అధ్యక్ష, నేను ఒకటే చెప్తా ఉన్నా. అధ్యక్ష, ఇదే శివరామకృష్ణ అనే వ్యక్తి తాను ఏం మాట్లాడాడో తన వర్బాటమి తాను మీడియాతో మాట్లాడిన మాటలు కూడా చూద్దాం. అధ్యక్ష, శివరామకృష్ణ గారు తానంతటి తానే ఏం మాట్లాడారో కూడా ఒకసారి విందాం. అధ్యక్ష, we have said no particular place should dominate. The development should be distributed. And certainly the aspirations and expectations of the people of Andhra from different parts should be respected. If I may say so, if you look at Guntur, Vijayawada as a region rather than a single city, some of these thoughts which you have in your mind, will be different. We are talking about a region. It is not just Guntur, Vijayawada. Adjoining areas. Tenali includes Tenali and Bangalore, which is now an urban development authority. Yes, but that urban. But there are large number of rural residents there. A lot of the area has agriculture, and a lot of it is multi-crop agriculture, irrigated, which is irrigated, and we have to try and protect that as much as possible for 2 reasons. One is food security, and the second thing is that the bulk of the employment in this state comes from agriculture. So it would be no good to build a capital and displace lots of farmers at the same time. That would be a bit.
You have to look, that's exactly the point that Professor Sivaramakrishnan was dealing with, that you have to choose very carefully. It's a regional question. The older idea where you have these large cities of 5-10 million people may not be appropriate for this region. You're actually very blessed in some ways by having good natural resources and a whole range of other capacities. Why not use that instead of fighting it? This is an old idea which the British brought us a long time back when they created cities like New Delhi and Bombay, etc. The 21st century is about decentralized development that is networked and connected with each other. That is very important. Right from the beginning, we said a single super city is not a solution. We also shared with the CM, Mr. Ravi shared a lot of useful information about other capital cities in the region. Islamabad, Gandhinagar, Chandigarh, Bhubaneswar, Putrajaya in Malaysia, Canberra, various other places, how these capitals, came about. In every one of those places, where the capital adjoins a neighboring city, Bhubaneswar had the advantage of Cuttack, Gandhinagar had the advantage of Ahmedabad, Islamabad has tried very hard to relate to Rawalpindi, but where you are in isolation, even the great Brasilia, which is an architectural wonder, it is standing alone all by itself. There are more people living in areas outside of Brasilia than in the capital. Putranjaya, even now, the capital continues to be Kuala Lumpur. So Putranjaya is only a few government offices. These are important lessons. They may satisfy an architect, but then our idea is not to have a grand building and look at that building. అధ్యక్ష చాలా కేటగారికల్గా ఆయన అన్నారు అధ్యక్ష. ఆయన రిపోర్ట్లోనే ఆయన చెప్పిన మాటలు కూడా మనం విన్నాం అధ్యక్ష. ఆయన రిపోర్ట్లో అధ్యక్ష పేజ్ నెంబర్ 26 అధ్యక్ష, regarding a greenfield capital city, the committee itself is not in favor of creating one for Andhra at this stage. Clear cut ga rasharu adhyaksha. Page number 12, page number 13 adhyaksha, clear cut ga వీళ్ళ రిపోర్ట్లోనే, శివరామకృష్ణ గారి రిపోర్ట్లోనే, the districts of Krishna, ఇప్పుడు ఇంత ముందు కూడా విన్నారు మీరు, the districts of Krishna, Guntur and West Godavari comprise some of the best agricultural lands in the country. Any attempt to convert agricultural land, much of which is located along the proposed ring road, into a non-agriculture use will seriously displace this workforce, rendering them unemployed. Loss of valuable agricultural land, disappearance of small holdings and farmers, and benefit only land speculation and surge profit for the real estate operators.